Hi students. Now today the topic name is today the unit name is milling. Milling operations, milling specifications, working principle of milling machine and different type of operations in milling machine and different type of cutters in milling machines. These are the so many topics in milling machine. The unit name is milling machine. What is the milling machine? The introduction of milling machine. Milling machine is the cutting operation. అంటే ఇది మనం ఏదైనా వర్క్ పీస్ని కట్ చేయడానికి ఈ మిషనింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. దట్ రిమూవ్ ది మెటల్ బై ఫీడింగ్ అగైనెస్ట్ ది రొటేషన్. ఇక్కడ మనం వచ్చేసరికి ఏదైనా ఒక మెటీరియల్ని మనం రిమూవ్ చేయడానికి ఫీడింగ్ అనేది వర్క్కి అగైనెస్ట్గా, అంటే వర్క్కి అగైనెస్ట్గా మనం కటింగ్ టూల్ని మనం ఫీడింగ్ ఇచ్చేసి మనం వర్క్ పీస్ని రిమూవ్ చేసుకోవచ్చు. కట్టర్ హ్యావింగ్ సింగిల్ ఆర్ మల్టీ స్పిన్డిల్, సింగిల్ ఆర్ మల్టిపుల్ కటింగ్ ఎడ్జెస్. ఒక ఎడ్జ్ని కానీ మల్టిపుల్ ఎడ్జెస్ని కానీ మనం కట్ చేసుకోవచ్చు. ఫ్లాట్ ఆర్ కర్వ్డ్ సర్ఫేసెస్, ఫ్లాట్గా ఉండే సర్ఫేసెస్ని కానీ ఆర్ కర్వ్గా ఉండే సర్ఫేసెస్ని కానీ మెనీ షేప్స్ కెన్ బి మిషన్ బై మిల్లింగ్ విత్ గుడ్ ఫినిష్ అండ్ యాక్యురసీ. ఎక్కువసరికి మనం గుడ్ ఫినిషింగ్ అనేది, గుడ్ యాక్యురసీ అనేది ఈ యొక్క మిల్లింగ్ మిషన్ మీద వస్తుందన్నమాట. ఏ మిల్లింగ్ మిషన్ మే ఆల్సో బీ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్, స్లాటింగ్, మేకింగ్ ఏ సర్క్యులర్ ప్రొఫైల్ అండ్ గేర్ కటింగ్ హ్యావింగ్ సూటబుల్ అటాచ్మెంట్స్. ఈ మిల్లింగ్ మిషన్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్, దీన్ని డ్రిల్లింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. స్లాటింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మేకింగ్ ఏ సర్క్యులర్ ప్రొఫైల్ అండ్ గేర్ కటింగ్, ఇక్కడ వచ్చరికి మనం గేర్ కటింగ్ కోసం కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సూటబుల్ ఫర్ అటాచ్మెంట్స్, డిఫరెంట్ అటాచ్మెంట్స్ని మనం యూజ్ చేసి ఒకసారి ఒక అటాచ్మెంట్ని యూజ్ చేసి డ్రిల్లింగ్ చేసుకోవచ్చు, ఒకసారి ఇంకొక అటాచ్మెంట్ని యూజ్ చేసి స్లాటింగ్ చేసుకోవచ్చు, ఇంకోసారి ఇంకొక అటాచ్మెంట్ని యూజ్ చేసి మనం గేర్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇది అన్ని విధాల యూజ్ఫుల్గా ఉంటుంది. వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ మిషన్? వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ మిషన్? ద వర్క్ పీస్ ఈజ్ హోల్డింగ్ ఆన్ ది వర్క్ టేబుల్. వర్క్ టేబుల్ మీద మనం వర్క్ పీస్ని ఫిక్స్ చేస్తాం అన్నమాట. ద టేబుల్ మూమెంట్ కంట్రోల్ ఇట్స్ స్పీడ్. ఆ టేబుల్ మూమెంట్ అనేది మనకి ఫీడ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం ఫాస్ట్గా కట్ చేయాలా లేకపోతే స్లోగా కట్ చేయాలన్న దాన్ని మనకి ఈ టేబుల్ని యూజ్ చేసి మనం ఫాస్ట్గా అయినా స్లోగా అయినా కట్ చేసుకోవచ్చు. ఫీడ్ ఆఫ్ ది వర్క్ అగైనెస్ట్ ది రెవల్యూషన్ ఆఫ్ ది కట్టర్. ద కట్టర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది స్పిండిల్. ఈ స్పిండిల్ మీద కట్టర్ అనేది మనకి ఫిక్స్ చేసి ఉంటుంది. ఆర్బర్ కానీ స్పిండిల్ మీద కానీ కట్టర్ని యూజ్ చేస్తాం. అండ్ రివాల్వ్ ఎట్ హై స్పీడ్, అంటే ఆ స్పిండిల్ అనేది మనకి హై స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ ఫర్ రొటేషన్ ఆఫ్ ది కట్టర్ హ్యాస్ నో అదర్ మోషన్. అదర్ మోషన్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ రొటేషన్ మోషన్ మాత్రమే కట్టర్కి ఉంటుంది ఇన్ మిల్లింగ్ మిషన్. యాజ్ ద వర్క్ పీస్ advances, the cutter teeth remove the metal from the surface of the work piece. ఇక్కడ ఏదైతే కట్టర్ ఉంటుందో ఆ కట్టర్ ద్వారా
ఈ ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. వర్క్ పీస్ అండ్ ది డిజైర్ షేప్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే మనకి ఏదైతే మెటీరియల్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి డిఫరెంట్ షేప్స్ అనేవి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఈస్ ద హారిజాంటల్ మిల్లింగ్ మిషన్. It is the horizontal milling machine and it is the base, elevating screw, column, spindle, drawbar, table, saddle, knee and nut for straightening, arbor support, arm. These are the different parts in horizontal milling machine. The milling machine is work clockwise direction and it is the rotation of the cutter is clockwise direction or anti-clockwise direction. It is the clockwise direction. Is up milling. So it is, and downward direction down milling. These are the two different type of work removing. ఏదైతే ఈ కట్టర్ ఉంటుందో ఇది కట్టరు, ఇది వచ్చేసరికి వర్క్ పీస్. ఇక్కడ ఈ కట్టర్ అనేది ఇది రొటేషన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని అప్ మిల్లింగ్ అన్నాం. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని డౌన్ మిల్లింగ్ అన్నాం. ఇక్కడ వచ్చరికి ఈ కట్టర్లో యాక్యురేట్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ వర్క్ పీస్ని మనం ఇటు నుంచి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇది వర్క్ పీసు, ఈ సైడ్ నుంచి మనం ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇది ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఇది ఇక్కడ కట్ అయిపోవచ్చు, ఓకేనా? లేకపోతే ఈ సైడ్కి కట్ అవ్వచ్చు, ఇంకొంచెం అవతల కట్ అవ్వచ్చు. అంటే ఎగ్జాక్ట్ పొజిషన్లోకి కట్ చేయదు. ఎక్కడ అప్ మిల్లింగ్లో. డౌన్ మిల్లింగ్లో మనకి ఎక్కడైతే కట్ చేయొచ్చో ఆ పొజిషన్లో మాత్రమే కట్ చేయొచ్చు. ఇక్కడికి దీన్ని ఇటు సైడ్ కొంచెం మూవ్ చేసుకుంటే ఇక్కడ కట్ అవుతుంది, ఇంకొంచెం మూవ్ చేస్తే ఇక్కడ. అంటే మనకి ఏదైతే పొజిషన్ ఉంటుందో ఎగ్జాక్ట్ పొజిషన్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చరికి మెటీరియల్ సర్ఫేస్ ఫినిష్ అనేది డౌన్వర్డ్ మిల్లింగ్లో బాగుంటుంది. ఒకసారికి అప్వర్డ్ మిల్లింగ్లో కంపేర్ టు ది లెస్. అండ్ మెటీరియల్ రిమూవల్ రేట్ ఈజ్ హయ్యర్. ఇక్కడ అప్వర్డ్ మిల్లింగ్లో మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది హైగా ఉంటుంది. ఎక్కడొసరికి మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇట్ ఈజ్ అ పర్ఫెక్ట్ షేప్. యాజ్ పర్ ద డైమెన్షన్స్. ఇట్ ఈజ్ ద కంపారిటివ్లీ లెస్ దాన్ downward milling. What is the different type of parts in horizontal milling machine and how it's work? ఆ యొక్క పార్ట్స్ అనేవి మనకి ఎలా వర్క్ అవుతాయి. What is the horizontal milling? The main parts of the horizontal milling is based on column, knee, saddle and table, overarm, arbor support. These are the elevating screw. These are the so many different type of parts in horizontal milling machine. What is the column? It is the column. First one is the base. The base is used to pig iron or cast iron to support in the all parts or load or vibrations. ఈ బేస్ అనేది మనకి ఈ పార్ట్స్ అన్నిటిని బేర్ చేస్తుంది, అంటే మోస్తుంది. ఇక్కడొసరికి ఇక్కడ వచ్చే వైబ్రేషన్స్ కానీ ఇక్కడ వచ్చే లోడ్ కానీ ప్రతిదీ ఈ కాలం అనేది బేర్ చేస్తూ ఉంటుంది.
It is the main part of the horizontal milling machine or any type of machines. The base is strong. The operations are no errors. The base is not strong. The operations are errors formed. ఇప్పటికే బేస్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఆపరేషన్స్ అనేవి ప్రతి ఆపరేషన్ కరెక్ట్గానే వస్తుంది. బేస్ అనేది మూవబుల్గా కరెక్ట్గా లేకపోతే అక్కడ వైబ్రేషన్స్ వస్తే అక్కడ వర్క్ పీస్లో మనకి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సర్ఫేస్ ఫినిష్ అనేది కరెక్ట్గా ఉండదు. సో బేస్ అనేది మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాలమన్. ద కాలమన్ ఈజ్ ద మెయిన్ సపోర్ట్ ఆఫ్ ది ఫ్రేమ్ మౌంటెడ్ ఆన్ ది వర్టికల్లీ ఆన్ ది బేస్. ఈ కాలమన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మెయిన్ సపోర్టింగ్, ఇది ఒక చూసుకే మెయిన్ సపోర్టింగ్ ఫ్రేమ్ మౌంటెడ్. ఇవన్నిటికీ ఇది మెయిన్ సపోర్ట్ అనమాట. ఇది అనేది ఎక్కడ అటాచ్ చేయబడి ఉంది, దేని మీద అంటే ఈ బేస్ మీద ఈ కాలమన్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. కాలమన్ ఈజ్ బాక్స్ షేప్డ్, హ్యావ్లీ ribbed inside and housed all the driven mechanisms for the spindle and table feed. వచ్చేసరికి కాలమన్ బాక్స్ అనేది బాక్స్ షేప్లో ఉంటుంది. హ్యావ్ ఏ రిబ్డ్ ఇన్సైడ్ అండ్ హౌస్డ్ ది డ్రైవింగ్ మెకానిజం. వచ్చేసరికి మనం డ్రైవింగ్ మెకానిజం అనేది దీని లోపల ఉంటుంది, అక్కడ కాలమన్ లోపల ఉంటుంది. ద స్పిండిల్ అండ్ టేబుల్ ఫీడ్. వచ్చేసరికి స్పిండిల్ టేబుల్ కూడా దీనికి అటాచ్ చేయబడి ఉంటాయి. వాట్ ఈస్ ద నీ? ద నీ ఈజ్ ఏ రిజిడ్ casting mounted on the front face from the column. The knee move vertically along the guideways. దుసరికి వర్టికల్గా గైడ్వేస్ మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ మోడెడ్ ఆన్ ది ఎనేబుల్ టు అడ్జస్ట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది కట్టర్ అండ్ ది జాబ్. ఇప్పుడుసరికి అడ్జస్ట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది కట్టర్ అండ్ జాబ్. కట్టర్కి జాబ్కి ఇక్కడ మనకి ఏదైతే నీ ఉంటుందో దాన్ని, ఏదైతే ఈ టేబుల్ ఉంటుందో, ఈ శాడిల్ ఈ టేబుల్ ఉంటుందో దీన్ని ఇలా పైకి కిందికి మూవ్ అవ్వటానికి ఇది మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఇది నీ అనేది ఇక్కడ మెయిన్ పార్ట్. అండ్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది కట్టర్ అండ్ ది జాబ్ ఈజ్ మౌంటెడ్. వచ్చేసరికి కట్టర్కి జాబ్కి ఇక్కడ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ది అడ్జస్ట్మెంట్ ఈజ్ అప్టైన్డ్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ. వచ్చేసరికి మనం మాన్యువల్గా ఇస్తే మాన్యువల్గా, లేకపోతే ఆటోమేటిక్గా ఇచ్చినా ఆటోమేటిక్గా ఇక్కడ ఈ నీ అనేది ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యేటప్పుడు ఇది కంటిన్యూగా ఫీడ్ అనేది ఇస్తూ ఉంటుంది. ది ఆపరేషన్ ఈజ్ ద ఎవాల్యూటింగ్ స్క్రూ ప్రొవైడ్స్ బిలో ది నీ. వాట్ ఈస్ ద శాడిల్? ఇట్ ఈస్ ద శాడిల్. ది శాడిల్ రెస్ట్ ఆన్ ది నీ. ఇది ఈ శాడిల్ అనేది ఈ నీ మీద రెస్ట్ తీసుకుంటుంది, అంటే ఫిక్స్ చేయబడి ఉంటుంది. And constitutes the intermediate part between the knee and the table. The saddle move transversely either crossways and guideways provided on the knee. ఇక్కడ
ఈ నీ మీద ఈ క్రాస్ వైడ్ గైడ్వేస్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఈ శాడిల్ని మనం హోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. టేబుల్. ద టేబుల్ ఈజ్ రెస్ట్ ఆన్ ది గైడ్వేస్ అంది ఇన్ ది శాడిల్. ఈ టేబుల్ అనేది ఈ గైడ్వేస్ మీద ఫిక్స్ చేయబడి ఉంటుంది. అవి దేని మీద ఉంటాయంటే అది వచ్చరికి శాడిల్ మీద ఉంటుంది. అండ్ ఇట్స్ ప్రొవైడ్ సపోర్ట్ టు ది వర్క్. ఇది వర్క్కి సపోర్ట్గా ఉంటుందంటే వర్క్ పీస్ని హోల్డ్ చేసుకోవడం కానీ రిలీజ్ చేయడానికి కానీ మనకి ఈ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. ఈ టేబుల్ని మనం క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తాం. ఇట్ టాప్ సర్ఫేసెస్ ఈజ్ యాక్యురేట్లీ మిషన్డ్ అండ్ carries slots which accommodate the clamping bolts for the fixing the work. అంటే వర్క్ క్లాంపింగ్ కానీ ఫిక్స్ చేసుకోవడానికి వర్క్ పీస్ని మనం యూజ్ చేస్తాం. ద వర్క్ టేబుల్ అండ్ హెన్స్ ది జాబ్ ఫిట్టెడ్ ఆన్ ది గివెన్ మోషన్స్ ఆఫ్ ది 3 dimensions. First is the vertical up and downward movement of the provide by raising or lower the knee. The second one is cross transitive motion provided on the saddle. Transitive motion provided by moving the saddle in relation of the knee. The third one is longitudinal back and forth motion provided by the wheel fitting on the slide of the feed screw. In addition to the above motions, the table of the universal milling machine can be swiveled 45 degrees to either side of the center line, and this feed at an angle to the spindle. The sixth one is overarm. It is the overarm. Overarm is mounted on the top of the column. ఇది ఈ కాలమన్ మీద ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ కాలమన్ మీద ఇక్కడ ఫిక్స్ చేసి ఉంది కదా, అదే చెప్తున్నాడు. ఎట్ ది టాప్ ఆఫ్ ది కాలమన్ అండ్ గైడ్ ది పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఆఫ్ ది మిషన్డ్ సర్ఫేస్ అండ్ ఓవర్ ఆర్మ్ ఈజ్ సపోర్ట్ ఫర్ ద ఆర్బర్. ఇక్కడ ఈ ఆర్బర్కి ఈ ఓవర్ ఆర్మ్ అనేది సపోర్ట్ చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద ఆర్బర్ సపోర్ట్. ది ఆర్బర్ సపోర్ట్ ఈజ్ ఫిట్టింగ్ ఆన్ ది ఓవర్ ఆర్మ్. ఇది ఓవర్ ఆర్మ్ మీద ఫిట్ చేసి ఉంటుంది. and can be clamped at a location on the overarm. Its function is to align and support various arbor. The arbor is a machined shaft that holds and drives the cutter. The last one is elevating screw. ఇట్ ఈస్ ద ఎలివేటింగ్ స్క్రూ. ఈ ఎలివేటింగ్ స్క్రూని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే ఈ టేబుల్ ఈ శాడిల్ ఉంటుందో ఇదనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వడానికి ఈ స్క్రూ అనేది మనకి అసలు ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ నీ అనేది పైకి కిందికి మూవ్ అవ్వడానికి ఇక్కడ ఈ ఎలివేటింగ్ స్క్రూ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ టాపిక్ చూద్దాం. ఎలివేటింగ్ స్క్రూ ది అప్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ చెప్పాం కదా, ఇది అప్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్లో అప్ అండ్ డౌన్లో మూవ్ అవుతుంది. టు ద నీ అండ్ ది టేబుల్ ఈజ్ గివెన్ బై ది
ఎలివేటింగ్ స్క్రూ ఈజ్ ఆపరేటెడ్ బై ది హ్యాండ్. ఇక్కడ ఈ ఎలివేటింగ్ స్క్రూ అనేది మనం హ్యాండ్ యూజ్ చేసి మనం ఆపరేట్ చేస్తాం అన్నమాట. మనకి ఎంతైతే అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలో అంత హ్యాండ్ ప్రెజర్ని యూజ్ చేసి మనం రొటేట్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఫీడింగ్ అనేది తక్కువ కావాలనుకుంటే కొంచెం కిందికి రొటేట్ చేస్తే అది ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. మనకి కటింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఇన్ milling machine and works the different type of parts. What are the different type of operations in milling machine? Milling operations, these are the so many types of milling operations. The first one is conventional milling, partial phase milling. Third one is milling, end milling, profile milling, pocket milling, and surface milling, angular milling, shell milling, face milling, side milling, and so many types of milling operations. These type of operations are used to prepare different type of shapes, different type of dimensions as per you need the different type of operations. You prepare the different type of shapes. It is the overall working principle and different type of parts explanation in horizontal milling machine. Thank you.